మా నాన్న మారిపోయాడనిపిస్తుంది. మన పెళ్లి గురించి నిజం చెప్పేయాలని అనుకుంటున్నానని మహా చక్రితో అంటుంది. మళ్ళీ ఆ జుట్టు పోలిగాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఏం చేస్తారు అని చక్రి అడుగుతాడు. అలా ఎందుకు చేస్తారు? మా వాళ్ళు పూర్తిగా మారిపోయారు అని మహా అంటుంది. ఈ మార్పు వెనుక ఏదైనా ప్రమాదం ఉందేమో! అంటే మీ వాళ్ళని పూర్తిగా నమ్మేశారా? ఇక్కడే ఉండిపోతారా? అక్కడ మిమ్మల్ని నమ్ముకుని 4 ప్రాణాలున్నాయని చక్రి అంటాడు. పెద్ది పెళ్లి అయ్యే వరకు ఉంటానని మాట కూడా ఇచ్చారు కదా! అని చక్రి అంటే ఉంటాను. ఇప్పుడైతే పడుకోండని మహా చెప్తుంది. ఉదయాన్నే లలిత, ప్రతాప్ కలిసి ప్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కాఫీ చేసి తీసుకొని వస్తుంది మహా. నీకన్నా బాగా పెట్టింది అని లలిత ముందే ప్రతాప్ మెచ్చుకుంటాడు మహాని. ఇంతలో ఆదికి ఏదో గాయమైనట్టుగా నాటకం ఆడుతూ ఇంటికి వస్తాడు. నడవలేని స్థితిలో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తారు. అమ్మో! ఎంత పని జరిగింది అని లలిత, హారిక, మహా ఇలా అందరూ అడుగుతారు. ఇక ప్రతాప్, ఆది ఒకరినొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు. ఒక బ్యాగ్ తీసుకొని ఇంకొకరికి ఇవ్వాలి అని ఆదితో ప్రతాప్ అంటాడు. ఆ బ్యాగ్‌లో చాలా విలువైనవి ఉన్నాయని ప్రతాప్ అంటాడు. బయట వాళ్ళని నమ్మలేమని ప్రతాప్ అంటే, మన అల్లుడు ఎదురుగానే ఉన్నారు కదా అని లలిత అంటుంది. కార్‌లోనే కదా బ్యాగ్ ఇచ్చేసి రండి అని మహా అంటుంది. సరే అని చక్రి అంటాడు. ఐటీ రైట్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. మళ్ళీ లెక్కలు చెప్పాలి. అందుకే ఫ్రెండ్ ఇంటికి పంపిస్తున్నాను. తీసుకువెళ్ళండి అని చక్రికి ప్రతాప్ అప్పగిస్తాడు. ఎక్కడో తేడా కొడుతుందిరా! ఆదిగాడి నాటకం, అత్త పిలుపు, మామ ఓవర్ యాక్షన్ బాగానే ఉంది. ఇరుక్కునేలా ఉన్నామని చక్రి లోలోపల అనుకుంటాడు. నేను వెళ్ళను అని చక్రి అంటాడు. 25,000, 50,000 చూశాను. 1,00,000 చూడలేదు. ఇంత డబ్బు తీసుకొని వెళ్ళలేను అని చక్రి అంటాడు. మిమ్మల్ని ఎంతగా నమ్మి ఉంటే ఇది అప్పగిస్తాడు అల్లుడు గారు అని లలిత అంటుంది. వీడు నిజంగానే పడ్డాడా, నటిస్తున్నాడా అని చక్రి అనుకుంటాడు. నాన్న చెప్పింది ఇదొక్కటే కదా, వెళ్ళండి. మీకంటే నమ్మకస్తుడు ఎవరున్నారు అని మహా చక్రితో అంటుంది. ఇది ట్రాప్ కాదు కదా, అయినా నాకు ఇంత డబ్బు ఇచ్చి ట్రాప్ చేస్తాడా అని మళ్ళీ చక్రి వాళ్ళ వలలో చిక్కుకుంటాడు. అడ్రస్ చెప్పండి అని చక్రి అంటాడు. మీకు ఓకే కదా అని మహా అంటే, మీరు చెప్పాక ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అని చక్రి అంటాడు. జాగ్రత్తగా చూసుకో మహా, ఇక వీడు నీ కళ్ళకి కనిపించడు అని ప్రతాప్ లోపల అనుకుంటాడు. మరోవైపు మనిష తెచ్చే క్యారేజ్ కోసం బన్సీ వెయిట్ చేస్తుంటాడు. రావడం ఆలస్యం అవుతుందని బన్సీ కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఇంతలో మనిష వస్తుంది. ఇంత ఎండలో ఇంత కష్టం ఎందుకు అని మాధవ అంటాడు. దాన్ని హిందీలో బన్సీ ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇక మనిష ఇద్దరికి వడ్డిస్తుంది. మనిష చెప్పేది పెద్దికి అర్థం కాదు. పెద్ది చెప్పేది మనిషకి అర్థం కాదు. ఇక బాన్సీ వారిద్దరిని చూసి నవ్వుకుంటాడు. ముగ్గురు కలిసి భోజనం చేస్తారు. మరోవైపు చక్రి కుట్రకు పథకమా, నమ్మకమా అని ఆలోచిస్తూ చక్రి కారులో వెళ్తుంటాడు. ఇరికించాలని చూస్తున్నాడా? చెప్పింది చేస్తే వాళ్ళకి కూడా నమ్మకం కలుగుతుంది. మహా కూడా సంతోషిస్తుంది. అమ్మ బాబోయ్! నాకు సిగ్గేస్తుంది అనుకుంటూ చూడకుండా ఒక అమ్మాయిని గుద్దేస్తాడు చక్రి. ఇంతలో నలుగురు దొంగలు వచ్చి చక్రిని పట్టుకుంటారు. వాళ్ళంతా కలిసి చక్రిని అటు నుంచి అటే ఎత్తుకొని కిడ్నాప్ చేస్తారు. మరోవైపు మహా ఏదో ఆలోచనలో ఉంటుంది. సిరిపాప కాస్త కామెడీ చేస్తూ ఉంటుంది. కానీ మహా ఏమో చక్రి కోసం చూస్తూ ఉంటుంది. వాచిపోయింది కదా అని లలిత అంటే, అసలక్కడ వాపెక్కడుంది అని హారిక అడుగుతుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేశాడు అని ప్రతాప్ కవర్ చేస్తాడు. అందరూ కలిసి భోజనం చేద్దాం పదా అని డైనింగ్ టేబుల్ వద్దకు వెళ్తారు. అల్లుడి గారి కోసం సపరేట్‌గా పీసులు రెడీగా పెట్టు అని ప్రతాప్ ఓవర్ యాక్షన్ చేస్తాడు. నా కాలికి దెబ్బ తగిలినా అందరూ నిన్నే బాగా చూసుకుంటున్నారు అని ఆది అంటాడు. అల్లుడు నీకు ఫోన్ చేశాడా అని ప్రతాప్ ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్‌లో నిన్ను వదిలేసి రావడం గుర్తు వచ్చింది మహా అని ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. చాలా రోజులు శూన్యంగా అనిపించింది. చచ్చిపోవాలని అనిపించింది. గది దాటి బయటకు రాలేదు. ఇప్పుడు ఇలా ఇంట్లో కూర్చోపెట్టుకొని తినిపిస్తుంటే నమ్మలేకపోతున్నాను మహా అని ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. నాన్న జీవితమే మారింది. బిజినెస్ కూడా పట్టించుకోవడం లేదు అని ఆది అంటాడు. సారీ నాన్న అని మహా ఎమోషనల్ అవుతుంది. ఇక ఇదే టైం చక్రితో పెళ్లి నిజం కాదు అని చెప్పు అని హారిక మహాతో అంటుంది. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి అనే టైంకి ఆదికి ఫోన్ వస్తుంది. అలా నార్మల్‌గా నడుస్తూ వెళ్ళడంతో మహా, హారికకు అనుమానం వస్తుంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు కదా, బెటర్ అయి ఉంటుందిలే అని ప్రతాప్ కవర్ చేస్తాడు. చక్రి ఇంకా అక్కడికి రీచ్ కాలేదట అని ఆది అంటాడు. అవునా, నేను తిరిగి వస్తున్నాడని అని అనుకున్నానే అని మహా అంటుంది. ఇక ఇంతలో చక్రికి ఫోన్ చేస్తాడు ఆది. కారు లొకేషన్ కూడా తెలియడం లేదు అని ఆది అంటాడు. చక్రి డబ్బులు తీసుకువెళ్ళాడు అని ఆది అనడంతో మహాకి కోపం వస్తుంది. అందరు నీలాంటి వాళ్ళే ఉండరు అని మహా అంటుంది. చక్రి ఎప్పటికీ అలా చేయడు అని హారిక అంటుంది. ఇంట్లో వంట చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని హారికకు ఆది కౌంటర్ వేస్తాడు. పీజీ చేసి కూడా ఈ ఇంట్లో వంటగదిలోనే మగ్గిపోవడానికి వచ్చాను. త్వరలో నిజం ఏంటో తెలిసిపోతుందిలే అని హారిక అంటుంది. కారు రిపేర్‌కి వచ్చి ఉంటుందేమో అని ప్రతాప్ అంటాడు.
అన్నదమ్ముల్ని పిలిచి వాటాలు పంచుకుంటున్నాడేమో అని ఆది అంటే పళ్ళు రాలుతాయని మహా ఫైర్ అవుతుంది. మారిపోయి ఉంటావని కాస్త మర్యాదగా మాట్లాడుతున్నా. నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. వదినను ఏదో అన్నావు. ఇంకోసారి వదినను తక్కువ చేసి మాట్లాడితే చెంప పగులుతుంది అని ఆదికి మహా వార్నింగ్ ఇస్తుంది. ఆ కుటుంబం గురించి అందరూ అనేది నిజమే అన్నమాట అని లలిత అంటుంది. ఏం నిజమని మహా అంటే వాళ్ళ నాన్న హంతకుడని విన్నాను అని లలిత అంటుంది. మరి మీ కొడుకుని ఏమంటారు? అసలు అతను ఎవరినైనా చంపాడో లేదో కనీసం కొడుకులకు కూడా తెలియదు. మరి నీ కొడుకు ఆయన్ను నా కళ్ళ ముందే కత్తితో పొడిచాడు అని మహా ఫైర్ అవుతుంది. అంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ ఘటనతో చక్రి మీద మహాకి ప్రేమ పుట్టుకు వచ్చేలా కనిపిస్తుంది. మున్ముందు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.